ఏపీ కేబినెట్ కాసేపట్లో విజయవాడలో సమావేశం కాబోతోంది. కేబినెట్ లో కృష్ణా పుష్కరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పుష్కరాల నిర్వహణ, పనులు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. సీఎం తప్ప మంత్రులెవరూ పుష్కర పనులపై దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీంతో మంత్రులకు బాధ్యతలను అప్పగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ కేబినెట్ కాసేపట్లో విజయవాడలో సమావేశం కాబోతోంది. కేబినెట్ లో కృష్ణా పుష్కరాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పుష్కరాల నిర్వహణ, పనులు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. సీఎం తప్ప మంత్రులెవరూ కూడా పుష్కర పనులపై దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీంతో మంత్రులకు బాధ్యతలను అప్పగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఈరోజు కేబినెట్ లో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? కొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. పుష్కరాలే ప్రధాన అజెండాగా, పుష్కరాల నిర్వహణ ప్రధాన అజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుందని మనకు తెలుస్తూ ఉంది. పుష్కరాల పనులు అనుకున్నంత వేగంగా జరగటం లేదు. ఆర్థిక పరంగా నిధుల విడుదలలో కూడా కొంత జాప్యం జరిగిందని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. దీనిపై ఈరోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి తప్ప మంత్రులు ఎవరు కూడా పుష్కర పనులను వేగవంతం చేయడంలో కానీ వాటిని పరిశీలించడంలో కానీ అనుకున్న విధంగా దృష్టి పెట్టట్లేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిర్వహణ ఏ రకంగా ఉండాలి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నిధుల కొరత ఉందా అనే అంశాలపై ఈరోజు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నిర్వహణ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఒక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానిపై ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పల్స్ సర్వే కూడా జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న తీరు ఏ రకంగా ఉందనే దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో సమీక్ష జరపనున్నారు. దీనికంటే ముందు పుష్కరాల పనుల సమీక్షతో పాటు నిధుల కేటాయింపుకు సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి అనే దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇక మనం చెప్పినట్టు ప్రస్తుతం మనం ఇక్కడ లైవ్ లోనే చూస్తా ఉన్నాం. డాష్ బోర్డ్ లో ఇప్పటివరకు కేవలం 26 లక్షల మందికి మాత్రమే సర్వే పూర్తయినట్లుగా చెప్తా ఉన్నారు. దానిపై కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని భూ కేటాయింపులపై కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ అనంతరం 2 నుంచి రాత్రి 7 వరకు కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానిలో భాగంగా హెచ్ఓడీలు, సెక్రటరీలు, మంత్రులతో ఈరోజు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 5 నుంచి 7 గంటల పాటు ఒక సమీక్ష నిర్వహించున్నారు. ఈ గవర్నెన్స్, పుష్కరాలు, వనం ఈ 3 కార్యక్రమాలపై కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగబోతుంది. దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో ముందుగా ప్రాథమికంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. భోగి. థ్యాంక్ యూ రమేష్.